వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. అందరికీ నమస్కారం. భగవత్ లీలలు కార్యక్రమానికి స్వాగతం. దానం ఈ పదం విన్న వెంటనే మీకు టక్కున గుర్తొచ్చే క్యారెక్టర్ ఎవరు చెప్పండి? అందరం ఖచ్చితంగా చెప్పేస్తాము కర్ణుడు అని. మహాభారతంలో కర్ణుడు టక్కున గుర్తొస్తాడు అందరికీ. కానీ ఇవాళ రోజుల్లో అసలు కర్ణుడు దాకా ఎందుకు, పక్కనోడికి ఎంతో కొంత దానం చెయ్యాలి అని అంటేనే అమ్మో నాకు లేకుండా పోతుందే అంటూ స్వార్థంగా ఆలోచించే ఇవాల్టి రోజుల్లో శాస్త్రంలో కూడా ఏదో మాట చెప్తారట. మనం సంపాదించే దాంట్లో ఖచ్చితంగా కొంత దానం చెయ్యాలి, సమాజానికి దానం చెయ్యాలి, గోపూజకు ఖర్చు పెట్టాలి, ఇట్లా కొన్ని నియమాలు ఉన్నాయి అని వింటూ ఉంటాం. ఏంటి ఈ దానం యొక్క విశిష్టత ఏంటి? ఎందుకు ఎంతో కొంత దానం చెయ్యాలి? దానం చేస్తే వచ్చేదేంటి, ఒరిగేదేంటి? దీని గురించి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వేద పండితులు, ఉపన్యాసకులు శ్రీ నవీన్ శర్మ గారు. ఒకసారి ఆయనతో కనెక్ట్ అవుదాం. అయ్యా నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? కులాసా. చెప్పండి. నేను అడిగినట్లుగా దానం చేయడం వల్ల నిజంగా మంచి జరుగుతుంది అనుకుంటే తినడానికి కూడా ఏం లేదు, ఓ రూపాయి కూడా లేదు. అలాంటి వాళ్ళు ఏం దానం చేయగలరు? అసలు ఈ దానం ఎవరు చెయ్యాలి? చేస్తే లాభం ఏంటి? ఇది అసలు దానం అనే సబ్జెక్టే చాలా విశేషమైనటువంటిది. ఎందుకనంటే అసలు ఇది చాలా లోతైనటువంటి విషయం అనే చెప్పాలి. ఎందుకంటే దానం ఇవ్వడం ఓ గొప్పతనం అయితే తీసుకునేవాడికి సంతృప్తి అనేది ఉండదు. హ్మ్. ఒక పాత్ర మనం ఇచ్చామనుకోండి, ఒక ఇత్తడి పాత్ర ఇచ్చామనుకోండి, వీడు చాలా ధనవంతుడు కదా, బంగారపు పాత్ర ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది వాడికి. బంగారపు పాత్ర ఇచ్చామనుకోండి, వీడికున్న దాంట్లో బంగారపు పాత్ర ఏమిటి, దీంట్లో ముత్యాలేసి ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది. పోనీ ముత్యాలే వేసి ఇచ్చామనుకోండి, దీంట్లో ఇంకోటేదో మణులు మాణిక్యాలు కావాలనిపిస్తుంది అవతల. దానం తీసుకోవడంలో కూడా అర్హత ఉండాలి. అందుకే కర్ణుడి దాన గుణానికి విలువ లేకుండా వెళ్ళిపోయింది. దానం చేయడంలో కర్ణుడు గొప్పవాడని చెప్పారు తప్పించి ఆ దానానికి విలువ లేకుండా వెళ్ళిపోయింది. హ్మ్. ఎందుకనంటే దానం ఇచ్చేటప్పుడు కూడా ఎవరికి ఇవ్వాలి, హ్మ్. అన్నది ఎటువంటి కూడా చాలా వాళ్ళకి అవసరం. దానం చేయాలి, ఏది అవసరం, ఎక్కడ దానం చేయాలి. హ్మ్. మనం బయటకు వెళ్తున్నాం, అన్నార్తి ఒకడు ఉన్నాడు, ఆకలి వేస్తూ కనిపించింది. వాడికి నువ్వు ఒక 10 రూపాయలు ఇచ్చావు అనుకున్నావు. మా ముత్తాత గారు ఒక ఆయన చెప్తూ ఉండేవారు అన్నమాట. నేను ఒక శాస్త్ర సభ చేస్తున్నాను, నువ్వు దానికి ఏదో ఒకటి ద్రవ్యం ఇవ్వు అన్న. హ్మ్. అంటే సరే ఎంత ఇవ్వమంటారో, 1000 రూపాయలు ఇవ్వమంటారా, 2000 ఇవ్వమంటారా, ఏమి ఇవ్వమంటారా? డబ్బులే ఇవ్వద్దు, నువ్వు ఒక 10 నెయ్యి ప్యాకెట్లు తీసుకొచ్చి ఇవ్వు. హ్మ్. ఏముందండి, మీకు డబ్బులు ఇచ్చేస్తా, పని తెప్పించేయండి, మీరు 10 నెయ్యి ప్యాకెట్లు ఎలాగో సరిపోవు కదా, 100 మంది వస్తారు, 100 కావాలి ఎలాగో. హ్మ్. సో నేను 10 ఇస్తే సరిపోవు ఎలాగూ, అయితే మీరు ఎలాగో ఇంకా 90 కొనాలి కదా, ఆ 90తో పాటు ఈ 10 కూడా కొనండి. వద్దునైనా, నువ్వు డబ్బు ఇచ్చావనుకో, నేను ఈ డబ్బును వేటికో ఖర్చు పెట్టచ్చు. హ్మ్. ఆ ఖర్చు పెట్టినప్పుడు నీ ద్రవ్యానికి విలువే ఉంది. హ్మ్. అదే నువ్వు ప్యాకెట్లో 10 తీసుకొచ్చి ఇచ్చావనుకో, నేను ఖచ్చితంగా 10 నేను వినియోగం చేస్తా నీకు. కాబట్టి వస్తు దానాన్ని ఏది అవసరమో అది దానం చెయ్యి, డబ్బు ఉంది కదా అని ఇవ్వడం కాదు. హ్మ్. అలాగే ఒక అన్నార్తి బయట కనిపించాడు ఏదో ఆకలితో. నువ్వు వాడికి 10 రూపాయలు వేయడం కంటే నువ్వు ఒక్క 5 నిమిషాలు సమయం చూసుకుని పక్కన ఉన్న టిఫిన్ కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక ఇడ్లీ పొట్లం తీసుకొచ్చి ఆ అబ్బాయికి ఇస్తే, ఆ అబ్బాయి తింటున్నప్పుడు అతని ముఖంలో కనిపించేటటువంటి ఆ సంతోషం, ఆ తృప్తి మనకి ఎన్ని కోట్లు పెట్టి కిరీటాలు చేయించుకున్నా రాదు. హ్మ్. ఆ సంతృప్తి మనం ఇంకెక్కడా చూడలేం. హ్మ్. ఒక వస్తువు మనం దానం చేస్తే ఆ వస్తువు వినియోగింపబడుతూ ఉంటే మనకు కలిగేటటువంటి ఆత్మ సంతృప్తి ప్రపంచంలో దేంతో కూడా మనం కొలవలేం. హ్మ్. ఇది చూస్తాడు భగవంతుడు. దేంట్లో చూస్తాడంటే భగవంతుడు అవసరమైన వాడికి మనం ఇచ్చే దానాన్ని చూస్తాడు. హ్మ్. డబ్బు ఉంది కదా అని చెప్పి మనం ఏదో డబ్బు ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోవడాన్ని, అంటే అది తప్పని నేను అనను, వినియోగం చేస్తారు. ఇప్పుడు మన దేవాలయానికి ఇచ్చామనుకోండి, ఒక కొంత ఏదో దానం కింద మనం డబ్బు ఇచ్చామనుకోండి, వాళ్ళు అన్నదానానికి వాడతారు, విద్యాదానానికి వాడతారు, ఏదో హాస్పిటలైజేషన్స్కి వాడతారు, ఇలా రకరకాలుగా వాడతారు. ప్రతి దాంట్లోనూ వస్తువే ప్రధానమైనటువంటి విషయం కాదు. ఈ రకరకాలైనటువంటి వాటి కోసం అవసరమైన దానికి మనం డబ్బు ఇవ్వడము ఒక దానమే. అది అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చేయగలరు కాబట్టి, హ్మ్. అంతా మనం చేయలేం కాబట్టి దానికి మనం సహకారకంగా కొంత డబ్బు ఇవ్వడం అనేది వేరే. హ్మ్. వస్తువుగా మనం ఇచ్చి వాడు వినియోగం చేయడం అనేది వేరే. అర్థమైంది. దీనికోసం మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. మామూలుగా పూర్వంలో ఒక ముంగీస ఉంది. ఆ ముంగీస సగం బంగారంగా ఉంది, హ్మ్. సగం ఏమో మామూలు ముంగీసగా ఉండే. ఆ ముంగీస మొత్తం అన్ని ప్రాంతాలు తిరుగుతుంది. ఒకరోజు
మహాభారతం మొత్తం అయిపోయింది. యుద్ధం కూడా అయిపోయిన తర్వాత ధర్మరాజు ఒక యాగం చేస్తాడు. మామూలుగా కూడా మహాభారతం ఉపన్యాసం చెప్తే కూడా యుద్ధకాండ అంతా చెప్పిన తర్వాత బ్రాహ్మణ భోజన గాని అన్నదానం గాని చెయ్యాలని చెప్తారు. ఎందుకనంటే యుద్ధం గురించి చెప్పడమే దోషం. హుహు. ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు కదా, వాళ్ళంతా పాల్గొన్నారు కదా, అతను చాలా దుఃఖంలో ఉన్నాడు. అందుకని విశేషమైన అన్నదాన కార్యక్రమం చేసి ఆ దుఃఖం నుంచి బయటపడదాం అనుకున్నాడు ధర్మరాజు. అందుకని రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవే ఉంది. ఆయన చక్కగా షడ్డసోపేతమైన భోజనాలతో అంగరంగ వైభవంగా నెల అంటే 40 రోజుల పాటు మండలం అంటారనమాట. హ్మ్. ఆ మండలం రోజుల పాటు భోజనాలు హ్మ్. పెడుతూ ఉంది. మండల దీక్ష అనేవారు. ఆయన అలా పెడుతూ ఉంటే ఈ ముంగీస్ ఏం చేసిందంటే అందరూ చేతులు కడుక్కునే ప్రదేశంలో పొర్లాడడం మొదలుపెట్టింది. హ్మ్. 40 రోజులు పొర్లింది. హ్మ్. సరే చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. ధర్మరాజు కూడా చూశాడు. 40 రోజులు అయిన తర్వాత ఆ ధర్మరాజు ఈ ముంగీస్ దగ్గరికి వచ్చి, ఏమయ్య ప్రతిరోజు నువ్వు ఈ చేతులు కడిగే చోటే ఎందుకు పొరలాడుతున్నావు నువ్వు? హ్మ్. అసలు పోనీ ఏదో పంపు కిందో లేకపోతే కాళ్ళు కడుక్కునే చోట ఎక్కడో అక్కడ నువ్వు పొరలాడచ్చు కదా, ఇక్కడే ఎందుకు? అంటే ఆ ముంగీస్ ఒక కథ చెప్పడం మొదలు. ఒకానొక సందర్భంలో నేను చిన్నతనం వయస్సులో నేను ఒక సంఘటన చూశాను. ఒక పేదవాడైనటువంటి ఒక అతను ఉన్నాడు. ఆ పేదవాడైనటువంటి వాడికి తినడానికి ఏమీ లేదు. హ్మ్. ఏమీ లేకపోతే 2 పిల్లలు, భార్య. ఆ భార్య కూడా ఒక చీర కట్టుకుంటే ఇంకో చీర లేదు. హ్మ్. హ్మ్. అంత అటువంటి అంత పేదరికం. అటువంటి పేద స్థితి వాడు. ఆయన పాపం పిల్లలు బాగా ఆకలితో ఉన్నారు. సరే తల్లిదండ్రులంటే పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా పిల్లలు ఆకలితో ఉంటే చూస్తూ ఉండలేరు. కరెక్ట్. ఏ తల్లిదండ్రులు కూడా అసలు పిల్లల ఆకలిని చూస్తూ వాళ్ళు జీర్ణించుకోలేరు. వాళ్ళ ఆకలినైనా తట్టుకోగలరేమో గానీ పిల్లల ఆకలిని వాళ్ళు తట్టుకోలేరు అసలు. అదే తల్లిదండ్రుల గొప్పతనం అసలు. వాళ్ళు సరే ఆయన భిక్షాటనకు వెళ్ళాడు. ఆ రోజు ఏమీ దొరకలేదు. ఎవరో కొన్ని నూకలిచ్చారు. హ్మ్. ఆ నూకలతో కొంచెం గంజి కాశారు. సరే ఆ గంజిని 4 భాగాలు చేసి భర్తకి, భార్యకి, పిల్లలిద్దరికీ చెరిసారు 4 భాగాలు. చేస్తే ఈలోపు ఒక భిక్షకుడు, ఒక ఆకలితో ఉన్నటువంటి ఒక వృద్ధుడు ఒక ఆయన వచ్చాడు. హ్మ్. అమ్మా ఏదైనా ఉంటే దానం చేయండి, ఆకలేస్తోంది, బాగా ఆకలిగా ఉంది. అంటే అప్పుడు ఆ భర్త అన్నాడు కదా, నేను నా వంతు భాగాన్ని దానం చేస్తాను అంటే ఆ భార్య అంది, అలా కాదు, భర్తకి పెట్టకుండా భార్య తింటే చాలా దోషం, హ్మ్. నేనిస్తాను. పిల్లలన్నారు, తల్లిదండ్రులకు పెట్టకుండా మేము తింటే మాది దోషం, మేమిస్తాం. సరే ఇలా కాదులే అని చెప్పి నలుగురిలో భాగాల్లోంచి 4 కొంత తీసి ఆయనకి పెట్టారు. ఆయన ఆకలి తీరలేదు, మళ్ళీ ఆకలేస్తారు. అంటే మళ్ళీ ఆయన ఏమన్నంటే ఇదంతా తెవలదు, ఆయన మళ్ళీ ఆకలితో ఆయనకి ఏదైనా ఇబ్బంది అయితే ఆ దోషం మనం పట్టాలి, కాబట్టి వద్దు, నేను నాది ఇచ్చాను. ఆయన భార్య తన భాగంలో సగభాగం తీసి భర్తకి. ఇలాగా మొత్తం అంతా అందరూ కూడా చివరి వరకు ఆయనకి చేశారు. ఇలా వంతులు పోయి మొత్తం వాళ్ళకున్న గంజి పాత్రలో ఎంతైతే గంజి ఉందో మొత్తం ఆయనకి దానం చేసేసారు. ఈ దానం చేసే ప్రక్రియలో ఒక్క నిమిషం కూడా మన కోసం కొంచెం ఒక స్పూను గంజైనా ఉంచుకుంటే బావుండు అనే భావన వాళ్ళకి కలగలేదు అసలు. హ్మ్. అంత ఆయనకి నిస్వార్థంగా చేశారు. ఎంతసేపు కూడా ఆయనకి ఆకలి తీరలేదు, ఆయనకివ్వాలి, ఆయనకి పెట్టాలి అనే భావనతోనే ఉన్నారు తప్పించి, అయ్యో కొంచెం ఉంచుకుంటే మా పిల్లలకి పెట్టాలి, లేకపోతే నా భర్తకి పెట్టాలి, లేకపోతే నేను తినాలి అనేటటువంటి భావన వాళ్ళ నలుగురిలో ఎక్కడా కలవదు. ఆయన తినేసిన తర్వాత చేయి కడుక్కున్న చోట నేను పొరలాడా. ఒకవైపు పొర్లే. ఆ నీళ్లు కొన్నే ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో నీళ్లు కూడా లేదు హ్మ్. దాహం తీర్చుకోవడానికి. చేయి కడుక్కోవడానికి ఉన్న నీళ్ళలో కొంచెం నీళ్లతో ఆయన చేయి కడుక్కున్నాడు. ఆ కాసిన నీళ్ళలో నేను ఒకవైపు పొర్లితేనే నా ఒళ్ళంతా బంగారం అయింది. హ్మ్. నేను ఇక్కడికొచ్చి 40 రోజులు పొరలాడుతున్నా, ఇంకోవైపు బంగారం అవ్వలేదు. హ్మ్. హ్మ్. అక్కడ బంగారం ఎందుకయిందనంటే ఇచ్చే కొంచెం దానంలో కూడా నిస్వార్థ బుద్ధి. నేనసలు దీంట్లోంచి నేను ఏమీ ఆశించట్లేదు. నేను ఒక పుణ్యం కూడా ఆశించట్లేదు నేను దానం చేయడం వల్ల. ఆ పుణ్యం కూడా ఆశించట్లేదు కాబట్టి ఆ ముంగీస సగం బంగారంగా మారిపోయింది. అంటే ఆ నీళ్లతో చేయగడుక్కున్న చోట్లోనే పొరలాడితే ముంగీసకే ఆ బంగారమయమైతే, నిస్వార్థంగా దానం చేసిన వాళ్ళకి ఇంక ఏ లోకాలు కలుగుతాయి, ఎటువంటి బంగారం అర్థం చేసుకోవచ్చు. అసలు మనం ఇంకా దానికి కొలమానం లేదసలు. అది. కానీ ఇక్కడ ధర్మరాజు అంత దానం చేస్తున్నాడు, షడ్రసోపేతమైన భోజనాలు పెడుతున్నాడు, ఇంత చేస్తున్నా కూడా ఇక్కడ పొరలాడినా కూడా ఎటువంటి ప్రయోజకత్వం కలగలేదు. ఇక్కడ బంగారంగా మారలేదు. అంటే ఈయన యొక్క భావనలో నేను చేసినటువంటి యుద్ధం యొక్క
దోషమంతా కూడా ఈ అన్నదానం వల్ల పోవాలి. ఆ ఉద్దేశంతో చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఏదో ఒక స్వార్థం ఉంది ఆయనకి. ఆయన పాపం కడుక్కోవడానికి ఈ భోజనాలు పెడుతున్నాడు. అది అక్కడ ఒక స్వార్థమైనటువంటి ఆలోచన ఉంది. అందుకే భగవంతుడు చూస్తాడనమాట ఇక్కడ మనం ఎటువంటి దానం చేయాలి. దానంలో వస్తువు ఫస్ట్ ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆ వస్తువు మనం ఎటువంటిది వాడతామో దానికంటే క్వాలిటీ ఉండాలి ఇచ్చేది. మనం మనం కాసే గంజి కంటే అంటే మనం తినే అన్నం కంటే ఆ రైస్ అవతల వాడికి ఇస్తున్నామంటే ఇంకొంచెం ఎక్కువ క్వాలిటీది ఇవ్వాలి మనకంటే. అలాగే ఏదైనా వస్తువు మనం ఇవ్వదలిస్తే అది ఏది సక్రమమైందో అది ఇవ్వాలి. నచికేతోపాఖ్యానం చాలా చెప్తుంది దీని గురించి. ఒకసారి మనం ఇంకో ఎపిసోడ్ లో మనం చెప్పుకుందాం, కానీ అది పెద్ద సబ్జెక్ట్ నచికేతోపాఖ్యానం. కాబట్టి ఈ దానం గురించి అదంతా. కాబట్టి దానం అలాంటి చేయాలి. ఆ నిస్వార్థమైనటువంటి దానంలో భగవంతుడు కనిపిస్తాడు. తీసుకునే వాళ్ళల్లోనూ ఇచ్చే వాళ్ళల్లోనూ ఇద్దరిలోనూ దానం. ఇప్పుడు ఆ దానం ధనవంతుడు చేయాలా పేదవాడు చేయాలా? ఎవ్వరు చేసినా సరే వాళ్ళ శక్తికి మించి చేయకూడదు. ఇచ్చే దాంట్లో ఏదైనా ఇవ్వచ్చు. మన దొడ్లో పండిన వంకాయ ఇవ్వచ్చు. ఆ వంకాయ ఇచ్చిన తర్వాత అయ్యో ఈ రోజు ఆ వంకాయ ఉంటే నేనేదో పచ్చడో చేసుకో కూరో చేసుకోవచ్చు అనే భావన ఉండకూడదు. ఇది దాచిపెట్టుకుని నిన్నటి వంకాయలు ఇద్దాంలే అనే భావన అసలు రాకూడదు. ఏదైనా సరే మంచి క్వాలిటీది, టాప్ మోస్ట్ క్వాలిటీది ఇవ్వాలి. అతని ఎంత స్థాయి వాడైనా సరే, చిన్నవాడైనా పెద్దవాడైనా సరే, ఇచ్చే దాంట్లో నిస్వార్థమైనటువంటి బుద్ధితో అతని స్థాయికి తగ్గట్టుగా ఇస్తే అది భగవంతుడు చూస్తాడు. దాంట్లో కూడా ఒకటి ఉందన్నమాట. ఏంటంటే ఎప్పుడు కూడా అప్పు చేసి ఏది దానం చేయకూడదు. తన స్థాయి ఇప్పుడు నాకు 10,000 జీతం, 1,000 రూపాయలు దానం చేద్దాం అనుకున్నాం. ఓకే, కొంతవరకు పర్వాలేదు. ఆ 1,000 రూపాయలు కూడా ఏదో పిల్లలకు అవసరం, 100 రూపాయలే దానం చేయాలి. ఆ నెలలో అసలు ఆ 100 రూపాయలు కూడా దాచే పరిస్థితి లేదు. నిజంగా 10 రూపాయలే దానం చేయాలి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలో 1,000 రూపాయలు దానం చేయాలనుకున్నా కాబట్టి ఎలాగైనా మనం 1,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి దానం చేయాలనుకోవడం అసలు చాలా పిచ్చి పని అనమాట. అది దానానికి అసలు విలువ ఉండదు అసలు. సో మనం దానం చేయదలుచుకుంటే మొట్టమొదటిది మనం ఫాలో అవ్వాల్సింది స్వార్థం లేని దానం చేయాలి. స్వార్థం లేకుండా దానం చేస్తేనే దాని యొక్క ప్రతిఫలం మనకి లభిస్తుంది. అవును, అది భగవంతుడు చూస్తాడా చూడడా అన్న డౌట్ అయితే మనకు అక్కర్లేదు. కాబట్టి ఇటువంటి దానాన్ని భగవంతుడిని పొందాలంటే ఫస్ట్ చేయాల్సింది దానమే. దానంతోనే అంటే మనలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా, మనస్సు మాలిన్యాల్ని, బుద్ధి మాలిన్యాల్ని అన్ని తొలగించేది ఏంటంటే దానం ఇవ్వడం అనేది అలవాటు. దానం తమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాగస్తప ఆచరం అని చెప్తాను. దానం చేయడమే ఫస్ట్ ప్రధానమైనటువంటిది మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మన శరీరంలోంచి మాలిన్యాల్ని మనం బయటికి పంపించడం అలవాటు చేసుకుంటాం. బుద్ధి మాలిన్యాన్ని, మనోమాలిన్యాల్ని అన్నిటినీ, మన ఆలోచనల్ని అన్నిటినీ కూడా ఒక దానం చెయ్యాలంటే ఎంతో పరిపక్వత రావాలి వాడికి. ఆ పరిపక్వత వచ్చే స్థాయిలాగా ఆలోచన చేసి వాడు ముందుకు వెళ్ళి దానం చెయ్యాలనే స్టెప్కి వచ్చాడంటే వాడు ఎంతో ఔన్నత్యం కలిగిన వాడు, ఒక పరిణితి చెందినవాడు అయి ఉంటాడు. ఆ పరిణితి వస్తే భగవంతుడి దగ్గరికి మనం ఫస్ట్ స్టెప్ వేసినట్టే. ఇంకా అర్థమైంది. ఆ దానం యొక్క క్వాలిటీనే అంత గొప్పది. అందుకని ఆ పేదవాడిచ్చిన గంజి లాంటి దానాన్ని గుర్తుపెట్టుకుని ఎప్పుడు దానం చేయాలి మనం. ఇది భగవద్దానం. అది ఎవరికిచ్చినా భగవంతుడికి ఇచ్చినట్టే. అది పేదవాడికి ఇచ్చిన, అవసరం ఉన్న వాడికి ఇచ్చిన, దైవం మానుష రూపేణ మనుష్యుడికి ఇస్తే అది భగవంతుడికి ఇచ్చినట్టే. మనం గుడికి ఇచ్చామా, గోపురానికి ఇచ్చామా, శిఖరానికి ఇచ్చామా, లేకపోతే గుడి నడవడానికి ఇచ్చామా, అదంతా అవుట్ ఆఫ్ రే. అసలు మన శక్తి కొలది మనం ఇచ్చిందే విశేషమైనటువంటి ఆ దానం. చూశారు కదండి. సో దానంకున్నటువంటి ఇంపార్టెన్స్ అంత ఘనంగా ఉంది. ఎంతైనా దానం చేయొచ్చు, ఏదైనా దానం చేయొచ్చు, కానీ స్వార్థం లేని దానం అయితేనే ఆ భగవంతుడి ఆశీస్సులు మనం పొందగలిగిన వాళ్ళం అవుతాం. ధన్యవాదాలు స్వామి. నీకు కావాల్సింది అడగకు, నీకు అవసరమైనది ఆయన ఇస్తాడు. నమ్మకముంచు, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. భగవత్ లీల.